అలా అనుకుంటున్నారు. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయకపోతే మీకు ఈ సమాజం ఏం చేస్తుంది అని అంటున్నారు కదా. ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డల్ని కనగానే చనిపోతున్నారు. ఆ పిల్లల్ని సమాజం హక్కును చేర్చుకోవట్లేదా? ఏమంటారు మేడం? ఎంతో మంది అనాథలను చేరదీయట్లేదా? ఎంతో గొప్ప వాళ్ళు తీస్తున్నారు. అంతెందుకు మా హిజరాస్లో కూడా చాలా మంది అమ్మాయిల్ని దత్తతకు తీసుకొని పెంచుకుంటున్నారు. అలాంటప్పుడు అట్లీస్ట్ మానవత్వ దృక్పథంతో అయినా మమ్మల్ని దగ్గర చేర్చుకోవాలని మేము అంటాం. ఇలా డబ్బుల కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, మీరు కాదని చెప్తున్నారు, వాళ్ళు వేరే ఉన్నారని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని మీ అంతటి మీరే ఎందుకు ట్రైన్ చేయట్లేదు? అలా చేయకూడదు, లేకపోతే అది కరెక్ట్ కాదని చెప్పి మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవచ్చు కదా అని చెప్పి నేను అడుగు. సముద్రానికి పిల్లకాలకి చాలా తేడా ఉంటుంది. మేము 800 మంది హైదరాబాద్లో ఉంటే వాళ్ళు 5,000 మంది ఉన్నారు. ఏమంటాం? మేము వాళ్ళని ఎందుకు మార్చలేమంటే వాళ్ళు 10 నిమిషాలు లేకపోతే అరగంట చీర కట్టుకొని ఉంటారు, తర్వాత మీలాగే ఉంటారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళు ఏం గుర్తుపడతాం? మొన్న ఇక్కడ షాప్ ఓపెనింగ్ అయితే వాళ్ళు ఎంతమంది 40 మెంబర్స్, మేము 20 మెంబర్స్ అయితే మేము ఏమన్నామంటే వాళ్ళు మగోళ్ళు, మేము ఇట్లా ఆపరేషన్ చేయించుకున్నాను, వాళ్ళకి ఎట్టిస్తారు మాకు ఎట్టిస్తారంటే వాళ్ళు అన్నారు, ఏయ్ నోరెత్తారంటే కొట్టి పంపిస్తాం ఇక్కడి నుంచి అన్నారు. ఏం మారుస్తాం? 800 మంది ఎక్కడ, 5,000 మంది ఎక్కడ? సమాజం మారాలని ఎంత 40-70 లక్షలు ఉన్న హైదరాబాద్ మొత్తం మారాలి, కానీ 800 మంది ఉన్న మీరు మాత్రం సమాజానికి అనుకూలంగా అసలు మారరా? ఒక కాంచనా సినిమా తీసింది 40 మంది అనుకుందాం, చూసింది ఎంతమంది? 2 కోట్ల మంది. ఆ 2 కోట్ల మందికి ఆ సినిమా ఎందుకు నచ్చింది? దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి. మేము 800 మందిలో మాలో నిజాయితీ ఉంది కాబట్టి మేము సమాజంతో మేము లక్షలు అడగట్లేదు, కోట్లు అడగట్లేదు. 47 లక్షల మంది బ్రతుకుతున్న సమాజంలో 800 మందికి చోటు ఇవ్వలేని సమాజం ఎందుకు? ఇంకా సమాజం కుంటోల్ని గుడ్డోల్ని యాక్సెప్ట్ చేస్తుందని మీరు అంటున్నారు. అలాంటిది వాళ్ళు ఇరిటేట్ చేయట్లేదు కదా మీలాగా. సరే, మేము ఇరిటేట్ చేస్తున్నామని మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి, ఒక సభ్య సమాజంలో ఒక మనిషిగా నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చేయి పట్టుకోవడానికి ఆలోచిస్తున్నాడు. డాక్టర్ మమ్మల్ని ఇరిటేట్ చేయట్లేదా? రోడ్డు మీద నడుస్తుంటే బైకుల మీద వచ్చి వెనకాల పట్టుమని కొట్టి వెళ్ళిపోతున్నారు, అది ఇరిటేషన్ కదా? మీ మగవాళ్ళు బోలడం అని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జనాల సమాజమే ఎవరో డాక్టర్ ఎవరో ఒకరు చేసినప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తే మీరు అందరినీ అనే హక్కు కూడా మీకు లేదు. రూరల్ ఏరియాస్కి రండి, మీరు చేసేటువంటి హెరాస్మెంట్ ఎలా ఉంటుందో, మీరు ఎలా భయపెడుతున్నారో వాళ్ళని చూస్తేనే భయపడేటటువంటి స్థితికి దిగజారిపోయిన పరిస్థితి రూరల్ ఏరియాస్ జరుగుతుంది. మీరు చేసేటువంటి దారుణాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మేము అక్కడ అనుభవిస్తున్నాం. మీరు యాక్సెప్ట్ చేయాలి దీని గురించి మాత్రం. నేను నా జీవితం చెప్తున్నాను. మొన్నటికి మొన్న 3 నంబర్స్ నన్ను రేప్ చేయడానికి మీద పడ్డారు. 2 చేశారు రేపు, 2 చేశారు. ఇంకొక ఆయన రానికి వస్తే నేను తప్పించుకున్నా. తెలుసా? దెబ్బలు ఇక్కడ చూడండి, గీత తెలుసా? 2తో నేను కంప్లైంట్ చేయలేదా? మరి నేను ఎవరికి కంప్లైంట్ చేయాలండి? ఎవరికి చేస్తావు కంప్లైంట్? ఎవరికి చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఏమన్నారు తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇవన్నీ మీకు మామూలే కదా, ఇవన్నీ మీకు మామూలే. పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? ఇవన్నీ మీకు మామూలే. మీలో ఉండే చెడ్డ వాళ్ళని దూరం చేయండి, మీలో ఉండే చెడుని దూరం చేయండి. ఉన్నాడు జరుగుతుంది. 5 సంవత్సరాల పాపని రేప్ చేసిన వాడు ఇప్పుడు ఉరి తీయండి. మేము సెక్స్ వర్క్ మొత్తం మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోతాం. మనకు చట్టం ఉంది కదా, మనకు ఒక కోర్టు అనేది ఉంది కదా, రన్ అవుతుంది కదా. ఆ చట్టం రన్నింగ్ లో ఉంది. చట్టం మాకేం చేస్తుంది? చట్టం ఉంది, గుడ్డి చట్టం. ట్రైన్లో, వరంగల్ ట్రైన్లో మేము ట్రైన్లో అడుగుతున్నాం, మగవాళ్ళని హెరాస్ చేస్తున్నాం. ఒక ఆడది గర్భిణీ స్త్రీకి డెలివరీ చేసిన చరిత్ర మాకు మాత్రమే ఉంది. అవకాశాలు లేవంటున్నారు. హైదరాబాద్లో ఒక ప్రభుత్వ శాఖలో కమిషనర్ పొజిషన్లో ఉన్నారు ఒక ఆయన, ఒక హిజ్రా ఆవిడ. ఒక్కళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆ విధంగా ఎందుకు కృషి చేయకూడదు? ఆవిడ ఇంతవరకు ఏ హిజ్రాస్తో తిరగటం కానీ, ఏ హిజ్రాస్లో కూర్చోవడం కానీ జరగలేదు. ఆవిడ తనని తాను ఒక ట్రాన్స్ విమెన్ గానే చెప్పుకుంది, కానీ ఎక్కడ నేను హిజ్రా రిప్రజెంటేటివ్ అని చెప్పుకోలేదు. తనకి పలుకుబడి ఉందండి, డబ్బు ఉంది, తనకు పలుకుబడి ఉంది. పాజిటివ్ యాక్టివిటీస్లో చూసుకుంటే ఇప్పుడు మెహందీ వేసేవాళ్ళు ఉన్నారు, మంచి ఆడవాళ్ళ కంటే కూడా మంచి బ్యూటిషియన్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, పోయెట్స్ ఉన్నారు, మంచి వంటలు చేసేవాళ్ళు. నరబీన్మ పాకం కంటే ఎందుకు అనుకోవట్లేదు? మేము అనుకోవట్లేదు కాదు, చెయ్యూత లేదంతే. చేయూత లేదండి, వాళ్ళందరికీ ఉందనా? మేము పెడితే వచ్చే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళకి కొంచెం చిన్న చూపు, అక్కడ చిన్న చూపు ఒకటి ఉంది కదా. ఐఏఎస్ రాసిన వాళ్ళందరూ కలెక్టర్ అవ్వాలని లేదు. హిజడాల్లాగా ఉన్న వాళ్ళందరూ మీరు చెప్పిన పొజిషన్ కి రావాలంటే కష్టం. అడుక్కోవడం ఎంతసేపటికి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది గౌరవప్రదం కాదండి, అది గౌరవప్రదం అని నేను అనను, అది ఉపాధి మాత్రమే. అది ఉపాధి వేరే వైపు ఎందుకు డైవర్ట్ అవ్వరు? సరే, ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ లో నేను క్లీనింగ్ వెళ్ళాను, పెట్టుకుంటారా? పెట్టుకోరు. వెళ్ళావా? అసలు వెళ్ళాను. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. నేను
ఒక టిఫిన్ సెంటర్లో ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు రూపాయి లేదు. దొంగ ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పనుకున్నా. ఈ విషయం సమతమ్మ జ్యోతిర్గమయ్య సాయి కుమార్తో కూడా చెప్పాను. రూపాయి లేదు నా దగ్గర. ఒక హోటల్కి వెళ్ళి కప్పులు కడగటానికి వెళ్ళాను. వెళ్తేమన్నా తెలుసా, అరే నువ్వు కొజ్జావి, నువ్వు వస్తే మా హోటల్కి ఎవరు రారన్నారు. ఎక్కడ నన్ను యాక్సెప్ట్ చేయలే. చదువు లేనప్పుడే నన్ను యాక్సెప్ట్ చేయలేదు. చదువుకుంటే ఎక్కడ తన డిగ్రీ చదివింది, నేను మూవీస్ లాక్ చేస్తున్నా, అమ్మ జాబ్ చేస్తుంది, తను డాక్టర్ చదివింది. ఏమొచ్చింది తనకి? నేను హోటల్ మేనేజ్మెంట్ చేసేదాను వాళ్ళ హోటల్లో. అక్కడ నుంచి ఒక గంట ఇంటి తీసుకొచ్చి పలానా ఇంటి దగ్గర కూడా మేనేజ్మెంట్ ఇచ్చారు, అక్కడ కూడా మేనేజ్మెంట్. తర్వాత కూడా నేను చేయగలను. అప్పుడున్న శక్తే ఇప్పుడు ఉంది. ఏం పోలేదు కదా, కాలు వంకర పోలేదు, చేయి వంకర పోలేదు. కాబట్టి డ్రెస్ మెయింటెనెన్స్ మారింది. ఆమె ఏమన్నా తెలుసా, నువ్వు ఇట్లుంటే ఇట్లా చేస్తావు అని అడిగింది. నేను ఆరే తురే అనొద్దు, నేను ఇప్పుడు ఎట్లున్నాను, నా పేరు సౌమ్య, నా పేరు సౌమ్య అని పిలవండి, మీరు పని ఇవ్వండి ఇవ్వకపోండి, నా పేరు సౌమ్య, సౌమ్య అని పిలిస్తే నా మనసు హ్యాపీ అయిపోతుంది. మీ దగ్గర ఇష్టపడరు మీరు. ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ తో నువ్వు హ్యాపీగా ఉన్నావా, లేదంటే అబ్బాయిగా ఉండి ఏదో ఒక రకంగా 30,000 నెల జీతం వచ్చేది కదా అలా ఉండున్నా బాగుండేది అని అనుకుంటున్నావా, లేదా పూర్తిగా సౌమ్యగా మారిన తర్వాత నాకు ఈ జీవితం బాగుంది అనుకుంటున్నావు? ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి ఈ జీవితం బాగుందండి, కానీ నాలో ఉన్నదే అమ్మాయి ఫీలింగ్. కానీ నేను అమ్మాయిని కాకపోతేనే ఏం చేయాలా టెన్షన్. ఈ జీవితం వేస్ట్. చచ్చిపోవాలనుకున్న చాలామంది చచ్చిపోరు. ఎందుకు సూసైడ్ చేసుకున్నారంటే ఈ జీవితం వేస్ట్ అనుకున్నారు. అట్లా మేము అనుకోలేదు కనుక హ్యాపీగా ఈ విధంగా ఉన్నాము. ఈ ప్రోగ్రామ్కి రావడానికి ముందు వీళ్ళ పైన ఉన్నటువంటి ఒపీనియన్, ఇప్పుడు వీళ్ళ స్థితిగతులు, వాళ్ళ మానసిక సంఘర్షణ ఇవన్నీ చూసిన తర్వాత ప్రత్యక్షంగా ఇప్పుడు మీకేమైనా అభిప్రాయాలు మారాయా? మిమ్మల్ని సమాజం యాక్సెప్ట్ చేయకపోయినా హిజ్రాలు అనేవాళ్ళు ఇది మన యొక్క ఆలోచన తప్పు, ఇది కరెక్ట్గా రావచ్చు అనేది జరుగుతుంది. బట్ నేను మాత్రం ఇప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పనులు మాత్రం మంచిది కాదు అనేది నా ఒపీనియన్. మరి మీరు వైలెన్స్ చెప్పినప్పుడు మేము వైలెన్స్ మీరు వైలెన్స్ లో ఉన్నారు ఒప్పుకుంటున్నారు అంతే కదా, వైలెన్స్ సైలెన్స్. సో నో, ఎప్పుడైతే మీరు వైలెన్స్ లో ఉంటారో మీరు జీవితాంతం ఇలానే ఉంటారు. లేదు, వితండవాదం చేస్తే సంసారాలు నిలబడవండి. 100 సంసారాల్లో 99 కూలిపోతాయి. మాలో చెడు కూడా ఉంది, ఇక్కడ జరుగుతుంది. దీన్ని ఎప్పుడైతే మీరు తగ్గిస్తారో అప్పుడే మీకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం అనేది ఏర్పడుతుందని చెప్పాం. కానీ మాలో చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మంచి వాళ్ళు చేయడానికి మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాము. 90% మాకు ఒక 10% కూడా ఉండరు, 10% కూడా ఉండరు. మా ఏరియా స్క్రీన్ మేము చూపిస్తాం ఎంత భయంకరంగా ఉన్న పరిస్థితి. నువ్వు ఆడదానివా మగోడివా అని అడిగినందుకు మీకు రోషం వచ్చి మీరు బట్టలు విప్పేసి చూపిస్తారా? జరిగాయి. హిజడాలు బట్టలు ఇప్పేస్తున్నారు అని అంటే ఎంత కఠోరమైన లాంగ్వేజ్ యూజ్ చేస్తే బట్టలు ఇప్పుతారనేది ఆలోచించాలి ముందు. ఒక ఆడది గొడ్డలు తీసుకొని 10 మంది మగవాళ్ళు నరికింది మీకు లోపల నేను అసలు ఆ మగాడు అని అంటేనే మీరు ఒప్పుకోని స్థితిలో ఉన్నారు, కంప్లీట్ గా ఆడతనం వచ్చేసింది. మరి అలాంటప్పుడు ఏ ఆడది కూడా అంత ఎలాంటి మాటలన్నా కూడా నేను ఆడదాన్ని అని చూపించుకొని బట్టలు ఇప్పేటువంటి సంస్కృతి లేదు. మీరు అన్నట్టు ఆడవాళ్ళు ఎక్కడ బట్టలు ఇప్పట్లేదు అని అంటున్నారు కదా, వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళని ఎవరు ఏమనట్లేదు. అదే అసలు ముందు ఆడవాళ్ళు తిరిగి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఆడవాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు మాకు ఇది కావాలి అది కావాలని పోరాడుతున్నారు. మా అలాగా గుడ్డలిప్పేసి ఉంటే ఎప్పుడు అన్ని సాధించేసుకునే వాళ్ళు కూడా నేను అనుకుంటున్నాను. మీరు అబ్బాయిలుగా ఉండాలనుకుంటారా, అమ్మాయిలుగా ఉండాలనుకుంటారా? మేము అమ్మాయిలా కాదు హిజ్రాల్లాగే ఉండాలనుకుంటున్నాం. హిజ్రాల్లాగా ఉంటారు. మరి ఇందాకెందుకు నేను అమ్మాయిలాగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు? ఒక అబ్బాయిలాగే ఉండాలి అని అన్నారు. అదే ఒక అబ్బాయి అమ్మాయిలాగా ఉండాలంటే వాడిని హిజ్డా అంటున్నారు. అలాంటప్పుడు మీరు మమ్మల్ని హిజ్డా అనడం అనేసి అమ్మాయిలనండి. పక్కన వాళ్ళ సంగతి వదిలేద్దాం, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఒక అమ్మాయిలాగా ఉండాలనుకుంటున్నాం కానీ మమ్మల్ని ఎవరు అమ్మాయిలు అనట్లేదు. మీరు అమ్మాయిలాగా ఉండాలనుకుంటున్నారు కదా? అవును కదా, అవును. మరి కాలమ్స్లో మేల్ ఫీమేల్ ఉన్నప్పుడు ఫీమేల్ టిక్ చేసుకోండి. 3వ సెక్షన్ ఎందుకండి? మీరు ఒక ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చారు, నన్ను ఒక ఫిమేల్గా టిక్ చేశారు. ఫిమేల్గా నాకు కావాల్సింది ఏంటి? ఫిమేల్గా టాయిలెట్స్ ఉన్నాయి, ఫిమేల్గా నాకు ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రిజర్వేషన్ ఉందా? రిజర్వేషన్ ఫిమేల్స్లోకి వెళ్తే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? నాకు కూడా పర్సనల్గా మీ గురించి తెలియని ఎన్నో భావాలు, మీ అనుభవాలు, మీ ప్రాబ్లమ్స్ ఈ ప్రోగ్రామ్కి రావడం వల్ల చాలా తెలుసుకున్నాను. యాక్చువల్గా బిఫోర్ దిస్ ప్రోగ్రామ్ ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. చాలా హ్యుమానిటీ యాంగిల్లో చాలా బాధ అనిపించే విషయాలు కూడా ఉన్నాయి మీ నుంచి. మీ చైల్డ్హుడ్ అయితే ఏముంది, మీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేకపోవడం అయితే ఏముంది, ఇవన్నీ యాక్చువల్గా తెలియదు మాకు.
ఏదో మీరు ఈ స్టేజ్లో కనిపిస్తూ ఉంటారు మాకు. ఆ తర్వాత మీ చైల్డ్హుడ్ ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ మేము ఆలోచించాం యాక్చువల్. అంటే మేము అంటే నా పర్సనల్ చెప్తున్నా నేను. నాతో పాటు ఒక 1000 గొంతులతో అడుగుతున్న ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు అమ్మ అన్న లెసన్ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఉంటుంది, నాన్న అన్న లెసన్ ఉంటుంది, ఆవు అన్న లెసన్ ఉంటుంది, అలాగే చెట్ల గురించి ఉంటుంది, పుటల గురించి ఉంటుంది, రకరకాల చరిత్రలు ఉంటాయి దాంట్లో. ఒక హిజడా గురించి ఎందుకు ఒక పుస్తకంలో చదువుకునే రూపంలో పిల్లలకు ఉండకూడదు? అలాంటిది ఏదైనా ఉంటే కూడా హిజడాస్ అంటే ఏంటి అనేది రాబోయే తరంలో పిల్లలకి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఈ వివక్షత అనేది ఉండదు అని నేను అనుకుంటున్నాను. దట్స్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మూడో వర్గంగా గుర్తింపు పొందిన వీళ్ళు సమాజంలో భాగమే. ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళు మనలో ఒకరే. ఖచ్చితంగా వాళ్ళు అసహజంగా పుట్టినంత మాత్రాన ఏదో వాళ్ళని మన నుంచి వెలివేయకుండా వాళ్ళకు కూడా సామాజిక భద్రత, ఉద్యోగ కల్పన కల్పిస్తే సమాజం వీళ్ళని చూసి భయపడాల్సినటువంటి అవసరం కూడా రాకపోవచ్చేమో. ఇది వాటి మీరా మేమా ది పబ్లిక్ టాక్ షో.